థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మీకు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమవుతుంది. సో ఇంటర్నెట్ కేఫ్ ఒక 50,000తో స్టార్ట్ చేసి సో నెలకి 40,000-50,000 ఆర్ 60,000 ఎలా సంపాదించొచ్చు సో అనేది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోనైతే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో దీంట్లో ఏంటంటే నేను ఒక సాఫ్ట్‌వేర్ గురించి అయితే చెప్తాను, ఒక అప్లికేషన్ గురించి. దాని ద్వారా మీరు ఇంటర్నెట్ కేఫ్ పెట్టి మీరు ఇన్‌కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలా తీసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, సో ఎంత అమౌంట్ పే చేయాలి ప్రతిదీ కూడా నేను వీడియోలో చెప్తాను. ఎవరిని సంప్రదించాలో కూడా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల మీకు ఎంతెంత కమిషన్ వస్తుంది, సో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, సో మీకు ఇంటర్నెట్ కేఫ్ పెట్టడం అంటే ఏంటి? ఒక సిస్టమ్ పెట్టడం, లేదా జిరాక్స్ మిషన్ పెట్టడం, లేదంటే ఒక ప్రింటర్ మిషన్ పెట్టి ఇంటర్నెట్ వచ్చే వాళ్ళకి చేయడం అనుకుంటారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది. సో ఇంటర్నెట్ లేకుండా ఏ మనిషి లేడు నాకు తెలిసి. 99% ప్రతి ఒక్కరి మొబైల్కి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ ఉంది. సో ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని అయితే మొబైల్లో చూడగలుగుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రిమోట్ ఏరియాస్లో కానీ, లేకపోతే విలేజెస్లో కానీ, లేదంటే కొన్ని సిటీస్లో కానీ ప్రతిదీ ఇంటర్నెట్ కేఫ్ అనేది ప్రతి జనాలకి చాలా అవసరం. అది ఎలా అంటే ట్రావెల్ పరంగా, ఇన్సూరెన్స్ పరంగా, సో మీకు అలాగే రీఛార్జ్ బిల్ పేమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలామంది స్టిల్ ఇప్పటికీ ఇంటర్నెట్ మొబైల్లో వాడుతున్నా కూడా ఇంటర్నెట్ కేఫ్స్ అయితే, అలాగే మొబైల్ సర్వీసెస్ కోసం ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది స్టిల్ ఇంకా చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ ఈ సర్వీసెస్ అన్నీ ఒకే దిక్కున దొరికేలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సర్వీసెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటే మీకు ఆధార్ కార్డ్ ద్వారా డబ్బులు తీసుకోవడం. రిమోట్ ఏరియాస్లో కానీ, ట్రైబల్ ఏరియాస్లో కానీ, ఏజెన్సీ ఏరియాలో కానీ చాలామంది స్టిల్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. కానీ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ విత్డ్రా చేయడం కానీ, లేదంటే అక్కడ ఏటీఎం సర్వీసెస్ లేకపోవడం వల్ల ఈ నెట్ సెంటర్లోకి వెళ్ళి ఆధార్ ద్వారా డబ్బులు అయితే తీసుకుంటున్నారు. ఆ సర్వీసెస్, అలాగే మైక్రో ఏటీఎం అంటే మీకు ఏటీఎం కార్డు ఉంటుంది కానీ అక్కడ ఏటీఎం సర్వీసెస్ ఉండవు. కానీ ఇలాంటి నెట్ సర్వీస్ సెంటర్లో ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవడం. అలాగే ఎన్ఎస్డిఎల్ అంటే ఆ పాన్ కార్డు, ఎన్ఎస్డిఎల్ ద్వారా మీకు పాన్ కార్డ్ సర్వీసెస్, డిజిటల్ డీమ్యాట్ అకౌంట్స్, ఈ విధంగా. అలాగే ట్రావెల్ సర్వీసెస్, చాలామంది స్టిల్ ఇంటర్నెట్ వాడుతున్నా కూడా కానీ ఈ కొంతమంది ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు స్టిల్ ఇంకా ట్రావెల్ ఏజెంట్స్ని సంప్రదిస్తున్నారు. సో ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానే ట్రావెల్ చేస్తారు. బస్ టికెట్స్ బుక్ చేయడం కానీ, ఫ్లైట్ టికెట్స్, లేకపోతే హోటల్లో ఎక్కడైనా స్టే చేస్తే హోటల్ టికెట్స్ కానీ, అలాగే యూటిలిటీ సర్వీసెస్. మెయిన్గా నేను ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రిమోట్ లొకేషన్స్ ఏరియాలో కానీ, లేదంటే ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ మొబైల్ రీఛార్జెస్, అలాగే డిటిహెచ్, సన్ డైరెక్ట్, ఈ డిష్ సర్వీసెస్ రీఛార్జెస్ ఎక్కువ వస్తుంటాయి. సో ఆ సర్వీసెస్ కూడా స్టిల్ మొబైల్ యాక్సెస్ ఉన్నా కూడా చాలామంది అయితే విలేజెస్లో ఈ సర్వీసెస్ కోసం నెట్ కేఫ్కి అయితే వస్తున్నారు. సో ఈ సర్వీసెస్, అలాగే ఎల్ఐసి ప్రీమియం సర్వీసెస్, అలాగే మీకు కొత్తగా పాన్ కార్డు క్రియేట్ చేయడం, అలాగే కొరియర్ సర్వీసెస్. సో కొరియర్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. సో కొరియర్ సర్వీసెస్ కూడా, అలాగే మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ఎవరైనా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలంటే కంపల్సరీ డిజిటల్ ఏజెన్సీ సంప్రదిస్తారు. సో అలాంటి డిజిటల్ ప్రమోషన్స్, అలాగే మీకు ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్, టూ వీలర్ ఇన్సూరెన్స్, 4-వీలర్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, సో లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు ఇంటర్నెట్ కేఫ్ అని చెప్పి పెట్టి ఈ సర్వీసెస్ అన్నీ యూజ్ చేసి మీరు ఇన్కమ్ అయితే నెలకి 40,000-50,000, డిపెండ్స్ అపాన్ 1,00,000 వరకు కూడా సంపాదించవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ లొకేషన్, యువర్ ఏరియా, మీ షాప్ పెట్టుకున్న లొకేషన్ బట్టి. సో మీకు ఎంత మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది, ఎంత మార్కెటింగ్ చేయగలరు అని సిచ్యువేషన్స్ బట్టి ఈజీగా మీరైతే నెలకి ఈ విధంగా అయితే అమౌంట్ సంపాదించవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ సర్వీసెస్లు ఇచ్చే ఒక కంపెనీ ఉంది. సో చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ అవి మీరు కన్ఫర్మ్గా కస్టమర్ కేర్ ఇన్ కేస్ ఏమన్నా అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్ జరగని, ఏదైనా కస్టమర్ కేర్తో మాట్లాడిన కస్టమర్ కేర్ సర్వీస్ మీకు అందుబాటులో ఉండాలి. అలాగే సో ఈజీగా మనకి ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవ్వాలి. అలాగే హై కమిషన్ అనేది మీరు చేసే ప్రతి సర్వీసెస్కి ఈ కమిషన్ అనేది ఉండాలి.
సో హై కమిషను, అలాగే ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ అని ఉన్నాడు, ఇవన్నీ కూడా బెస్ట్ కంపెనీ ఒకటైతే ఆఫర్ చేస్తుంది. అదేనండి ఎంఓఎస్ యూటిలిటీ సర్వీసెస్. ఎంఓఎస్ యూటిలిటీ సర్వీసెస్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ ఈ సర్వీస్ అనేది హెడ్ ఆఫీస్ వచ్చేసి మీకు ముంబైలో ఉంది. ఈ వీళ్ళు 2010లో ఒక బీ2బీ అంటే బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు. తర్వాత చాలా ఐఆర్సిటీసీకి ప్రిన్సిపల్ ఏజెంట్గా ఉన్నారు, రైల్వే సంబంధించి అలాగా. సో ప్రతిదీ వీళ్ళు డెవలప్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇవాళ 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి వీళ్ళైతే బెస్ట్ సర్వీసెస్ ఎంఓఎస్ సేవా కేంద్ర అని చెప్పేసి బెస్ట్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో దీంట్లో మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఏజెంట్ కింద కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ డైరెక్ట్ సర్వీసెస్, ఈ సర్వీసులో ఇప్పుడు వరకు నేను ఏమైతే చెప్పానో ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టము, మనీ ట్రాన్స్ఫరు, మైక్రో ఏటీఎం, ఎన్ఎస్డిఎల్, పాన్ కార్డ్ ఓపెనింగ్, బిల్ పేమెంట్ సర్వీసెస్, సో హోటల్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్, ఫ్లైట్, ట్రైన్, బస్సు, అలాగే మీకు ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే కొరియర్ సర్వీసెస్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కొరియర్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్. సో ఇవన్నీ కలిపి వీళ్ళు ఎంఓఎస్ యూటిలిటీ సర్వీసెస్ వాళ్ళు అనేది అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా తక్కువ ప్రైస్తో. సో ప్రైస్ ఎంత తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు హైదరాబాద్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ పర్సన్ నెంబర్ ఇస్తాను, విజయ్ అని చెప్పేసి. కింద మీకు స్క్రోల్ చేస్తాను ఆయన నెంబరు, అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఆయన నెంబర్ ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు ఆయన కాల్ చేసి మీరు ఈ రిటైల్ కింద జాయిన్ అవుదాం అనుకున్న ఎంఓఎస్ సర్వీసెస్ తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవాలనుకుంటే ఆయన నెంబర్కి కాల్ చేయండి. సో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 100% జెన్యూన్, 100% పర్ఫెక్ట్. ఓకే, సో ఆల్రెడీ అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత నేను మీకు ఇది చెప్తాను. సో ఆయన సర్వీస్ ఇస్తారు. అలాగే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా డిస్ట్రిబ్యూటర్ కింద కూడా జాయిన్ అవ్వడం కూడా ఆయనకి కాల్ చేయండి. సో దానికి సర్వీసెస్కి ఎంత అమౌంట్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి ఆయనతో డిస్కస్ చేసుకుని అంత జెన్యూన్ అని మీకు అనిపించినప్పుడే మాత్రమే మీరు ఈ అమౌంట్ అది పే చేసి మీ సర్వీసెస్ తీసుకోండి. నేను చెప్తున్నాను గ్యారంటీ 100%. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో కమిషన్ వైజ్ చూసుకుంటే సో బాగానే ఉంది, బాగానే చెప్తున్నారు. కమిషన్ ఎంత వస్తుంది? సో మీకు మొబైల్ రీఛార్జెస్కి అలాగే డిటిహెచ్ రీఛార్జెస్కి సర్వీస్ చూసుకుంటే 3 to 4% అయితే వీళ్ళు కమిషన్ కింద ఇస్తున్నారు. అలాగే మీకు క్రెడిట్ కార్డ్ విత్డ్రాల్ కూడా వీళ్ళు యాక్సెస్ ఉంది, డెబిట్ కార్డ్ విత్డ్రాల్, మైక్రో ఏటీఎం, సో ఏఈపిఎస్, ఇవన్నీ కూడా వీళ్ళు బెస్ట్ కమిషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలనుకుంటే కనుక కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, విజయ్ ఆయన పేరు. సో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కావాల్సిన సర్వీస్ అయితే ఆయన ఇస్తారు. అన్ని సర్వీస్ కూడా ఇందులో ఉంటాయి. సో మీ బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా ఇది తీసుకొని మీరు ఈజీగా రన్ చేయొచ్చు. ఎంఓఎస్ యూటిలిటీ సర్వీసెస్ ఒక బెస్ట్, మీ థింక్ ఫైనాన్స్ సజెస్ట్ చేస్తుంది బెస్ట్ సర్వీసెస్. మీరు బిజినెస్ చేద్దాం, మంచిగా ఎర్న్ చేద్దాం, మీ విలేజ్లో కానీ మీకు మంచి ప్లేస్లో పెట్టి బిజినెస్ సక్సెస్ చేద్దాం అనుకుంటే కనుక, మంచి ఇన్కమ్ సంపాదించాలనుకుంటే కనుక బెస్ట్ బిజినెస్ ఐడియా, బెస్ట్ అప్లికేషన్ ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కింద కనబడుతున్న నెంబర్కి అయితే కింద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది తీసుకోండి. ఓకే, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.